వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా దాదాపుగా 25 సంవత్సరాలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క హక్కుల కోసం, విద్యార్థుల యొక్క సమస్యల కోసం అన్ని వర్గాల ప్రజలతో, అన్ని వర్గాల సంఘాల నాయకులతో ఇవాళ కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇవాళ ఎందుకంటే ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సందర్భంగా, ఈ సమావేశం సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా రాయలసీమ జిల్లాలతో పాటు అదేవిధంగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా మచిలీపట్నం, అదేవిధంగా గుంటూరు, పల్నాడు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో దాదాపుగా 20 లక్షల మందిగా మేము ఉన్నాం. దాదాపుగా 5 నుంచి 6 తెగలున్నాయి. ఇక్కడ సుగులు ఓటర్లుగా, అంటే ఓట్లేసే యంత్రాలుగా, జెండాను మోసే కార్యకర్తలుగా మాత్రమే ఇవాళ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయి. అది ఏమాత్రం దాన్ని మంచిది కాదని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ రేపు జరగబోయేటువంటి డీలిమిటేషన్ లో ఇవాళ ఈ పార్టీలకి, ప్రభుత్వాలకి, ఈ ప్రజల పైన, ఈ సమాజం పైన ఏదైనా మా పట్ల మీకు ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే మాకు కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాకు రావాల్సినటువంటి వాటాని, కోటాని మాకు చట్టబద్ధంగా ఇవ్వాలని ఇవాళ మేమందరం కూడా మైదాన ప్రాంత గిరిజనుల తరపున, మా గిరిజన సమాజం తరపున అన్ని పార్టీలకి, ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తా ఉన్నామని ఈ సభ సందర్భంగా నేను తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ గిరిజనుల యొక్క జాబితాలో ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి బీసీలలో ఉన్నటువంటి బోయలని తీసుకొని వచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామని ఇవాళ పార్లమెంట్ సభ్యులుగా, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఇవాళ ప్రతి సందర్భంలో కూడా దాన్ని అక్కడ ప్రస్తావిస్తా ఉన్నారు. అంటే మీకు ఎమ్మెల్యేలుగా గెలవడానికి, ఎంపీలుగా గెలవడానికి కేవలం బోయలు మాత్రమే ఓట్లేసారా? వాళ్ళ ఓట్లతోనే మీరు పార్లమెంట్ సభ్యులై, ఎమ్మెల్యేలై ఇవాళ వాళ్ళని ఎస్టీ హోదా కల్పించాలని ప్రయత్నం జరుగుతూ ఉందా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు కావచ్చు, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా అది సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగానే డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, మా జనాభా పెరిగింది, ఇవాళ 6% ఉన్నటువంటి రిజర్వేషన్లని 10% చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ రంగంలోనే కాదు, దాని ప్రైవేట్ రంగంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి అసెంబ్లీ సమావేశంలో, ప్రతి పార్లమెంట్ సమావేశంలో ప్రతి ఏటా కేటాయించేటువంటి వేల కోట్ల రూపాయల నిధులు ఏమైతా ఉన్నాయో ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల మంది గిరిజనులు మేముంటే ఇవాళ మైదాన ప్రాంతంలో 20 నుంచి 25 లక్షల మంది మేమున్నాం. మా డబ్బులు ఏమవుతా ఉన్నాయి? మా గ్రామాలలో, తాండాలలో, గూడాలలో ఇవాళ కనీస సౌకర్యాలు లేక మా ప్రజలు మంచినీటికి కూడా ఇవాళ నోచుకునే స్థితిలో మేముంటే ఈ పాలకులు మా జాబితాలో ఇతర కులాలను చేర్చి మళ్ళీ మమ్మల్ని అణచివేసేటువంటి ప్రయత్నం, కుట్ర చేయడం అనేది అది ఎంతవరకు సమంజసమని ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ శ్రీశైలం క్షేత్రంలో ఇవాళ ఉన్నటువంటి ఆ యొక్క గుడి యొక్క అభివృద్ధి ఇంత గొప్పగా జరిగిందంటే దానికి మా పూర్వీకులు, మా జాతి ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రాంతాన్ని ఆ రకంగా చూసుకున్నారు. కాబట్టి ఇవాళ శ్రీశైలం క్షేత్రం అంత గొప్పగా ఇవాళ అభివృద్ధి అయి ఇవాళ గిరిజనులందరినీ ఎక్కడో, అంటే ఎన్నో సంవత్సరాలుగా, తరతరాలుగా, యుగాలుగా మేము, మా పూర్వీకులు ఈ రాయలసీమ జిల్లాల్లో ఇవాళ బోయలకు సంబంధించి ఇవాళ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక జడ్పీ చైర్మన్ ఉన్నారు, ఒక ఎంపీగా ఉన్నారు. మా బిడ్డలు ఎవరైనా, మా గిరిజన బిడ్డలు ఈ రాయలసీమ ప్రాంతంలో, ఈ మైదాన ప్రాంతంలో ఎవరైనా ఒక వ్యక్తి మీ చట్టసభల్లో ప్రజాప్రతినిధి ఉన్నారా? మీరు చూపించమని ఈ సమావేశం సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కులపరంగా అన్ని రకాలుగా బలంగా ఉన్నటువంటి బోయలను తీసుకొని వచ్చి ఎస్టీ హోదా కల్పించి మళ్ళీ గిరిజనులని మోసం చేసి అధికారంలోకి రావడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మాకు పార్టీల కన్నా
మాకు ప్రభుత్వాల కన్నా మా జాతి యొక్క ఔన్నత్యం, మా జాతి యొక్క ఐక్యత, మా జాతి యొక్క ఆత్మగౌరవం మాకు ముఖ్యం. కాబట్టి రాజకీయాలు అతీతంగా ఈ ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడానికి గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ ఆధ్వర్యంలో మైదాన ప్రాంత గిరిజనుల యొక్క రాజకీయ హక్కుల కోసం ఇవాళ చైతన్య కార్యక్రమాలు చేస్తూ జిల్లాల వారీగా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంఘాల నాయకులని, ఉద్యోగులని, మహిళలని, విద్యార్థులని, యువకులని, మేధావులని అందరినీ కూడా సమీకరించి ఈ యొక్క ప్రాంతంలో ఇప్పటికే ఈ 60 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని, రాజకీయంగా జరిగినటువంటి నష్టాన్ని ఈ ప్రజల్ని చెప్పడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలు కూడా పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమానికి దశల వారీగా ఇవాళ మాకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశాల మేరకు దీన్ని మరింత బలోపేతం చేయడానికి, మరింత శక్తివంతంగా ముందుకు తీసుకొని పోవడానికి ఇంత తీవ్రతరం చేస్తామని కూడా మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి సందర్భంలో కూడా ఓట్ల సీట్ల రాజకీయాలు చేస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయాలి తప్ప మళ్ళీ 29లో జరిగే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని గిరిజనులు అంటే మాకు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి మా జనాభాని మీరు గుర్తించాలి. మా జనాభాని కూడా మా ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లాలని యూనిట్ గా తీసుకొని మాకు వాళ్ళకి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం ఇచ్చారు, మాకు కూడా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని రాయలసీమలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ఇవాళ 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారు, ఒక ఎంపీ మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇవాళ 225 అవుతున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నటువంటి నియోజకవర్గాలలో 6% రిజర్వేషన్లో మాకు 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇవాళ 7 మంది ఉన్నారు. రేపు పెరిగేటువంటి వాటిలో ఈ మైదాన ప్రాంతంలో 7 మందిని ఎమ్మెల్యేలుగా ఈ ప్రాంతంలో కూడా అవకాశం కల్పించమని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ పార్లమెంట్ సభ్యులు 25 మంది ఉన్నారు, ఎస్సీలు 2 ఉండాలి, ఒక్కరెక్కడ ఉన్నారు. రేపు ఇక్కడ కూడా అవసరమైతే రాయలసీమ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఎస్టీలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఎమ్మెల్సీలో కావచ్చు, రేపు జరగబోయే డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కావచ్చు, రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, రేపు ఏదైనా సరే స్థానిక సమస్యల్లో మరి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఎక్కడ అవకాశం ఉన్నా ఈ ప్రాంత జనాభాని దృష్టిలో పెట్టుకొని మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా చిన్నగా ప్రారంభమైన ఈ ఉద్యమం రాబోయేటువంటి రోజుల్లో ఒక్కరికి న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గిరిజనుల ఐక్యత అన్నా కొంచెం దూరంగా దగ్గరికి రా. రైట్. గిరిజనుల ఐక్యత, గట్టిగా రవాలి బ్రదర్. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే, మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే, మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు వెంటనే, మైదాన ప్రాంత గిరిజనుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, మైదాన ప్రాంత గిరిజనుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు వెంటనే, మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు వెంటనే. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. వర్ధిల్లాలి గిరిజన ప్రజా సమాఖ్య, వర్ధిల్లాలి గిరిజన ప్రజా సమాఖ్య, వర్ధిల్లాలి గిరిజన ప్రజా సమాఖ్య. సాధిస్తాం, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు, సాధిస్తాం, 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 సాధిస్తాం.
जोहार बाबा साहेब अम्बेडकर, जोहार बाबा साहेब अम्बेडकर, जोहार बाबा साहेब अम्बेडकर। सको कौन सको से ऑल इंडिया में क्या करते हैं आज को क्या कृष्णा भैया के मानव से नागुर भैया सरे वो संघ रहते अति संघ रहते अब एसटी वाले से आए थे संदर्भ में చాలా సంతోషము అతి రాసాకి ఆయేది కానీ అప్పుడు ఎవరు ఆయేది అతి దారుణంగా